నీ సీట్ నెంబర్ ఏది బేబ్స్? పర్లేదు, అతని పక్కన కూర్చుంటే అతుక్కుపోతానని భయంగా ఉంది. కమ్ హియర్. మావాడు మ్యాన్ కాదండి, మ్యాగ్నెట్. బేబ్స్ బెడ్ క్యాన్సిలా? దూరంగా ఉంటున్నావు. నో వే బేబ్స్. సైకాలజీలో సెకండ్ చాప్టర్ ఓపెన్ చేశారు. అవాయిడ్. ఈ ట్రిప్ అయ్యేలోపు వాడే వచ్చి అతుక్కుంటాడు. హలో సార్, చెప్పండి. శను, వెళ్ళిన మ్యాటర్ ఏమైంది? ప్రస్తుతం మ్యాటర్ ట్రైన్ దాకా వచ్చింది. కలిసే ట్రావెల్ అవుతున్నాం. అంటే బండి పట్టాలేకనట్టనా? ఎక్కి పడిపోయినట్టే సార్. ఏంటి బండా? పాప. త్వరగా పని పూర్తి చేసుకునిరా. ఆ నర్సింగ్ గారికి ఏదో డౌట్ వచ్చినట్టుంది. నీ గురించి తెగ ఎంక్వైరీ చేస్తున్నాడు. మీరు అసలే వరి అవ్వకండి సార్. కామ్ పూరా కరికే ఆऊंगा. మాచిరాజరా. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నా? ఐఎమ్ ఫైన్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడా ఫ్రెండ్స్తో కంబైన్ స్టడీస్ చేస్తున్నా. ఓకే బాయ్. మీ అన్నయ్య గారండి? నీకు అనవసరం. దీనికి వీళ్ళ అన్నయ్య అంటే భయం. భయపడటానికి ఆయన ఏం చేస్తుంటారో? వీళ్ళన్నయ్య ఐపీఎస్. అబ్బో, ఐపీఎస్ అంటే పోలీస్ ఆఫీసరే కదండి? మా అన్నయ్య పేరు చెప్తే హైదరాబాద్ మొత్తం షివర్ అవుతుంది. ఓహో. ఓ నాయనా చెప్పే, యూరప్ మస్తుగుంది. ఈడ మనుషులందరూ తెల్లగున్నారు, మన ఊర్లో ఆవులు లెక్క. ఇండియన్ బక్రా కాదు. అరే కాల్ది కాల్ది, రిమూవర్ లైక్. బాగుంది ఇది. కూర్చుంటే దీనివల్ల కూర్చోవాలి. ఓ సారీ, మెత్తగా ఉంటే సీట్ అనుకున్నా. 12C ఎక్కడండి? ఇక్కడ. ఓకే కదా, తెలుగు వారా? మీరు కూడా తెలుగు వారేనా? తెలుగు వాళ్ళని కనిపించినటువంటి ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తీసేస్తాను. ఇది ఆ భగవంతుడు నా కేసిన శిక్ష. ఏం చేయమంటారు? ఇలాంటి యదవేషాలు వేస్తే అలాంటి శిక్షలే వేస్తారు. అరే ఎదవా, అటు కాదు ఇటు చూడు. హే రామ్స్, మాకు లేని ప్రాబ్లం మీకేంటి? పాప ఆయన కళ్ళు లేవు. ఆహా, ఎంత బాగా చెప్పావు బంగారం. ఏ స్కూల్లో చదువుతున్నావు పాప? పాప కాదు, పిల్ల. 16 ఏళ్ళు ఉంటాయి. నో, ఐమ్ 20. నేను నమ్మను. 17 కంటే ఒక రోజు నేను ఒప్పుకోను, అంతే. ఎరా కరెక్టే. ఇంతకీ నీ పేరేంట్రా? పిత్రే, మధు పిత్రే. పిత్రేనా? యా. అదేం పేర్రే? మా నాన్న మరాఠీ, చందు పిత్రే. మా అమ్మ తెలుగు, కవిత పిత్రే. నాకు చిన్న చెల్లి కూడా ఉందండి. ఆ పిత్రే పేరేంటో? సునీత పిత్రే. ఓహో, పిత్రలంతా కలిసి యూరోప్ లో సెటిల్ అయిపోయారా? లేదండి, యూరప్ చూడ్డానికి వచ్చా. మరి నీకు కళ్ళు లేవుగా? అదే, మీరందరూ కళ్ళతో చూస్తారు, నేను మనసుతో చూస్తాను. హౌ స్వీట్, సో నైస్. ఆ దేవుడు మాకు కళ్ళివ్వకపోయినా మనసుతో అందాన్ని చూసే శక్తి ఇచ్చాడు. ఎంత బాగా చెప్పారు పిత్రే గారు. మరి యూరోప్ ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? ఆకలేసి డబ్బులు లేక కూల్ డ్రింక్ కొనుక్కొని తాగుతుంటే దాంట్లో కూపన్ వచ్చింది. యూరప్ ట్రిప్ తగిలింది. సొంత ఊరినే చూడలేని నేను యూరప్ వెళ్ళి ఏం చూస్తాను? మా ఊర్లో దొర్లి దొర్లి పొర్లి పొర్లి ఏడ్చాను. మా ఊరి వాళ్ళందరూ ఇది నీ గొప్పతనం కాదు, ఆ దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ అని చెప్పి బలవంతంగా ఎగురుతున్న విమానంలోకి నన్ను ఎక్కించారు. వాట్ అ సాడ్ స్టోరీ. మీరేం వరి అవ్వద్దు పిత్రే గారు. చక్కగా వెనక్కి కూర్చో. పిత్రే గారి ఖర్చు అంతా నాది. ఓ మై ఆంటీ. ఆంటీ. హలో ఆంటీ, నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? పని ఫినిష్ చేసుకొచ్చేస్తాను. నాకా పెళ్ళా? నువ్వు ఎవరిని చూపిస్తానని చేసుకుంటానంటీ. అమ్మాయి ఎలా ఉండాలంటే రే పిత్రే, వెనకే జరగా పిత్రేగా, చెవులు కూడా దుబ్బనీబే. ప్రియ గారు, స్మైల్ ప్లీజ్, బ్యూటిఫుల్ స్మైల్. ఆంటీ, ఇప్పుడు ఒక ఫోటో పంపిస్తాను, దాంట్లో 50% ఉంటే చాలు. ఎలా ఉండకూడదంటే, ఒక్క నిమిషం ఆంటీ. దీప్తి గారు, ఒక్క నిమిషం అలాగే ఉండండి, అలాగే ఉండండి. ఆంటీ, ఇప్పుడు ఇంకో ఫోటో పంపిస్తాను, ఫేస్ అంతా సిరాగ్గా మాత్రం ఉండకూడదు. బాయ్. రే, నాకు పెళ్ళంట్రా. ఏంటి నీ ఉద్దేశం? నా మొహం అంత చిరాగ్గా ఉందా? చూస్తారా? అవును, తాగిన మొహం ఎలా ఉందో చూస్తారా? ఏంటండి, నిజాలు చెప్తే కూడా మీ ఫ్రెండ్ అంత రియాక్ట్ అవుతుందా? ఆయన అందరూ మీలాగా ఉంటారేంటండి? ప్రియ గారు, మీరంత అందంగా ఉంటారా? ఏరా పిత్రేగా, మనసులో చూడలేదా? చూసా చూసా. రామ్స్, ప్లీజ్ డోంట్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. రండి పిత్రే గారు. అరే శీనుగా,
అది కనిపిస్తుంది డౌట్. నువ్వు కన్ఫర్మ్ చేయి, పిత్రేగాడు పోతురేగా అయిపోతాడు. మన దించూర్రా చెప్తాడంట. అబే ఈ ఫోటోల ముంగట నిలబడ్డది నువ్వే కదరా? ఎస్ సార్. చెప్పు బే. ఐ టెల్ సార్, ఐ టెల్. అంగిరేజానికి పుట్టినావురా? టెల్రా. నవ్వు నవ్వేంది బే? చెప్పు. మాచిరాజ్ దగ్గర జాబింగ్ సార్. ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడి ప్రాణమే తెచ్చుకోకు. మ్యాటర్ పోస్టే కరెక్ట్ గా. ఆ సీని గారు ఫారెన్ గోయింగ్ సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. సార్ మాచిరాజు గారు డాన్సీన్ గాని ఫారిన్ పంపించిండంటే వాని మనుషులు చేయలేని పనిని వీనితో చేపిస్తుండన్నమాట. గదేం పని అయి ఉంటది? ఒక్క ఫోటో తీస్తే బాగుండి నాకు. ఏమండి పిత్రేగారు, పిత్రేగారు వెనక్కెళ్ళండి. ఏమండి పిత్రేగారు వెనక్కెళ్ళండి. వీడేంట్రా మనకి ఫ్యామిలీ ప్యాకేజ్? మళ్ళీ ఎవడరా వీడు? ఆడే ఏమండి పిత్రేగారు వెనక్కెళ్ళమని చెప్పాను కదండి మీకు. శ్రీని గారు ఇక్కడ ఏం జరుగుతుంది? అది జరుగుతుంది. కూర్చో బ్యాగ్కి వెళ్ళి. ఈ ఎదురు నీ పొట్టి పిత్రే. సూపర్, ఫ్యాంటాస్టిక్. అవునవును. బ్యాక్గ్రౌండ్ అదిరిపోయిందిరా. ఇక్కడ తీస్తే చాలా బాగుంటుంది. తీరా ఓ తీసాను కదరా. తీరుమోతే మేనేజ్ చేయాలి కదరా. బొమ్మన వారి శారీ ఉల్లిపొరలో ఉంటది. ఇది చందన వారి శారీ కట్టినట్టే ఉండదు. ఏంట్రా లేటు? లైట్ డల్ అయిపోతుంది. హలో, ఏంటి నీ ప్రాబ్లము? I'm not comfortable. నాకు కావాల్సింది ట్రెడిషనల్ డ్రెస్. I want this. కాంట్రాక్ట్. Go hell with the contract. గెట్ లాస్ట్. Hi. What do you want? ఆహా, మంచి ఫుడ్ తెచ్చినట్టున్నారు. ఆకలి అదిరిపోతుంది. పెట్టండి సార్. ఐదుగురు పిత్రే. ఏంటి సార్ ఇది గుండ్రంగా ఉంది? కాయ అంటే ఫ్రూటా అండి? ఏ వద్దా? 2 రోజుల వరకే దొరకవంట. రాము తినేరా, నువ్వేనా బతుకుతావు? పర్లేదండి. ఇక్కడ ఎక్కడో దగ్గరలో మంచి చికెన్ వాసన వస్తుందండి. అరే పిత్రే, మన అదృష్టం బాగుండి ఇదేనా దొరికింది. నువ్వు తింటావా, మమ్మల్ని తినేమంటావా? పర్లేదండి. ఏదండి? కొరికేసాడండి. అమ్మో, వీళ్ళకి ఫుడ్ పెట్టకుండా చంపేసేటట్టున్నారు. మెల్లగా లేవండి. జాగ్రత్త. ఇక్కడ డబ్బులు కావాలంటే మనల్ని అడగాలి. Shut up, Sinu. నీకు ఇది జోక్గా ఉందా? యూరోప్ లోని మామూలే. ఆయన పోయింది తక్కువ బ్యాగే కదా. ఒక్కలో బ్యాగ్. ఆ బ్యాగ్ లో మా అమ్మ లాకెట్ ఉంది. చనిపోయిన మా అమ్మ గుర్తుగా నా దగ్గర అది ఒక్కటే ఉంది. దాని వాల్యూ నీకు చెప్పిన అర్థం కాదు. నీకే ఎమోషన్ సెంటిమెంట్స్ లేవు. తినరా వేడి చల్లారిపోద్ది. తినే ఫీల్ అవ్వద్దు. మా అమ్మ జ్ఞాపకంగా నాకు మిగిలింది అది ఒక్కటేనే. ఐ అండర్స్టాండ్. ఛీ, చూడ్డం తప్ప ఏం చేయలేకపోతున్నా. అబ్బో, పెద్ద గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? కళ్ళు లేనివన్ మీరు లేకుండా ఎక్కడికి వెళ్ళగలను? కానీ మనం వెళ్ళాల్సింది వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిందా? ఇప్పుడెలా? ఏ ట్రైన్ లేకపోతే వెళ్ళామా? ఎలారా? సారీ. నాకెందుకండి సారీ? ఎమోషన్లో ఏదో అనేసాను అందుకే. అదే ఎమోషన్ లో మా వాడు వాళ్ళని చేత కొట్టించాడు. అదే నా కళ్ళుంటేనా వాళ్ళల్లో ఏ ఒక్కడు ప్రాణాలతో మిగిలేవాడు కాదండి. 2 కళ్ళతో పాటు 2 కాళ్ళు కూడా తీసావు. రామ్స్ ప్లీజ్ పిత్రగాడిని హర్ట్ చేయొద్దు. సాధారణంగా ఈ ఆడవాళ్ళు మంచోళ్ళు నమ్మర్రా. ఇలాంటి పిత్రేగాళ్ళనే నమ్ముతారు. ఏదో అంటున్నారు శ్రీని గారు. ఓహో, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించడానికి ఆపారండి. దొరికిపోయాడు. నీకెలా తెలుసు? అదే అంటే స్మెల్ బట్టి చెప్పానండి. You're so intelligent, పిత్రే గారు. థ్యాంక్ యూ ప్రియ గారు. ప్రియ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ అర్జెంట్ గా బాత్రూమ్ కి వస్తుంది, కొంచెం హెల్ప్ చేస్తారా? Sure, మీరు of course. నేను పోయిస్తా. చూడరా బాధ ఏంటో చూడు. చూసుకుంటా. ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? పోసుకుంటానాగా బాత్రూమ్ తీసుకొచ్చా. పోసుకో. ఓహో, ఇది బాత్రూమా సార్? అవును, డోర్ కూడా వేస్తా. ఈ నా కొద్ది కన్నా నిరికిచ్చేసాడు. అమ్మో, ఏ రాయరు. అమ్మో, వాయమ్మ.
పిత్రే పోసుకోకుండా వచ్చేసేటమ్మా. బాత్రూమ్ లోకి బస్సు వచ్చింది రాముగారు, కొంచెం అయితే గుర్తేది చచ్చిపోయేవాడిని. అయ్యో పోనీ ఎక్కడ పోసుకుంటావా? వద్దు రాముగారు, రేపు పోసుకుంటా, మీరు వచ్చేయండి. ప్రియ గారు మై గాడ్, అయ్యో సీను గారు బ్లడ్. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఇంత దెబ్బ తగిలితే పర్లేదంటారేంటి? దీప్తి గారు, దీప్తి గారు. చాలా బ్లీడింగ్ అవుతుంది. ఏ హోల్డ్ దిస్. యా, నా వల్లే జరిగింది. మీరు అనవసరంగా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. నా వల్లే జరిగింది కాబట్టి ఫీల్ అవుతున్నాను. దీపు, అర్థమైంది, ఫ్రెండ్షిప్ అనే కదా. థ్యాంక్స్. అబ్బయ్యా మొత్తానికి బండి రోడ్ ఎక్కేసింది. లైన్లో పెట్టించాడు బాబాయ్. ఈ రోజుతో మన కాంట్రాక్ట్ అయిపోయింది. రేపు అందరూ వెళ్ళిపోతున్నాం. రియల్లీ గుడ్. ఈ అకేషన్ లో మీ అందరికీ ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏది ఒకసారి మిత్రుడు మిస్ అయ్యాము, ఆ టైప్ పార్టీయా? అలాంటిది కాదు. నైట్ 8 o'clock విల్ మీట్ ఇన్ ద పార్క్. ఇది ఫ్రెండ్షిప్ కొద్దిగా. ఆఫ్ కోర్స్. అన్నట్టు పిత్రే గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఆయనకి కంటి చూపు తిరిగి వచ్చే మందు దొరికింది. రియల్లీ వావ్. గాడిద గుడ్డేం కాదు. ఇది నిజంగానే గుడ్ న్యూస్. కానీ ఎలా? మెక్సికన్ మిర్చి, స్విట్జర్లాండ్ ఆయుర్వేదం. ఇది కోసి కళ్ళలో పెడితే కళ్ళు వాళ్ళకి కళ్ళు పోతాయి, లేని వాళ్ళకి తిరిగి వస్తాయి. కోసి కారం పెడతారా? అమ్మో. అయితే అర్జెంట్ గా పెట్టేసేయండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి, నాకు వద్దండి. మాకు కావాలి. ఇతరగాడికి మొహాట ఎక్కువరా, అలాగే అంటాడు కానీ కోసి పెట్టి. కత్తిరుందా? రండి దీప్తి గారు, ఓపెనింగ్ చేద్దాం. ఏమండి సీను గారు, అర్జెంట్ గా కళ్ళు తెచ్చుకుని ఈ పాడులో కానీ చూడాలని నాకు లేదండి. నేను వెళ్ళిపోతా. నాకు పిత్రే గారు కూర్చోండి. అబ్బా. ఇది కళ్ళలో పెడితే ఏమవుతుందో తెలుసా? తెలీదండి. బాగా మండి చచ్చిపోవాలనిపిస్తుంది. అది కానీ తట్టుకుంటే నీకు సూపు వచ్చేస్తుంది. నాకు వద్దండి. ప్లీజ్ పిత్రే సార్. ఏమండి దీప్తి గారు, ఆ కళ్ళోడు తీయండి. అరే నువ్వు కొంచెం కట్ చేయరా. చూస్తుంటే కళ్ళు పడిపోతారు బాబు. ఏమండి వద్దండి. ఎందుకు వద్దండి? కళ్ళు పోతాయండి. ఆటో ఏంటి సార్, తిరిగి వస్తాయి. ఏం మాట్లాడుతున్నారండి? పోతే కత్త తిరిగి రావడానికి నేను గుడ్డని కాదు. ఏమండి పిత్రే గారు, వాళ్ళకి వినిపించినట్టు మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఏ విషయం అండి? చెప్పండి. నేను గుడ్డివాణి కాదు. మా తండ్రికి ఇచ్చిన మాట కోసం ఈ నాటకాలన్నీ ఆడా. నా కళ్ళు బాగా కనిపిస్తాయండి. అరే నాకు ఛాన్స్ ఇవ్వ. వేసుకో. ఏరా, నువ్వు మనసుతో చూస్తావా? అంటే అంటే ఆ రోజు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూసా. అంటే నన్ను కూడా చూశాను కానీ మొత్తం కనమల్లే శ్రీను గారు. మొత్తం కనిపించే చూసేస్తావేంట్రా, చూసేస్తావా? సీను గారు. రేయ్, స్విట్జర్లాండ్ లో ఇంకోసారి కనపడితే కోసి కారం పెడతా. దీప్తి గారు, క్లాస్ గా కనిపించే మీరు ఇంత మాస్ గా మాట్లాడతారా? ఎంత ఫారెన్ లో చదువుకున్నా తిట్టాలంటే మన భాషే కరెక్ట్ అండి. I like that. I like that. I like that. I like that.